పత్రిసారికి ఏమన్నాడు? బుద్ధుడు ఏం చెప్పినాడు? 2500 సంవత్సరాల తర్వాత నేను మైత్రేయి బుద్ధుడిగా వస్తాను అన్నాడు. ఆనందుడు అడుగుతాడు బుద్ధుడిని, స్వామి ఏమి అంటాడు? అపో దీపో భవన్, లాస్ట్ సందేశం నాకు చెప్పు. అందరికి చెప్తాడు. లాస్ట్కి ఏడుస్తూ ఉంటాడు. పిలుస్తాడు బుద్ధుడు, ఏం నాయనా? అపో దీపో భవ అంటాడు. అంతే. అప్పుడు చెప్తాడు బుద్ధుడు, నా వాణి విశ్వవ్యాప్తం కావాలి అంటే. చూడండి, 2500 సంవత్సరాల ముందు బుద్ధుడు భవిష్యత్తుని ఎట్లా దర్శించింటారు వాళ్ళు. 2500 సంవత్సరాల తర్వాత నేను మైత్రేయి బుద్ధుడిగా వస్తాను అన్నాడు. 2500 సంవత్సరాల క్రితము ఆనందుడితోనే ఒక బాడీ వెకెట్ చేసే టైంలో వస్తున్న స్పష్టమైన మాట. ఎందుకంటే బుద్ధుడు సరైన పలుకులు, సరైన మాట మాట్లాడతాడు కదా. ఎందుకంటే బుద్ధుడు సరైన ధ్యానం చేసినాడు కదా, బుద్ధుడికి సరైన అవగాహన ఉంది కదా, బుద్ధుడికి సరైన పరిజ్ఞానం ఉంది కదా. అట్లప్పుడు ద ఫైనల్ స్టేట్మెంట్ ఏమి వెళ్ళా? ఎంత బుద్ధుడు అంటేనే అపరమైన కాన్షియస్ ఫెలో. మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ఉంటాడు బుద్ధుడు. అంటే ఈ సెకండ్ ట్రావెల్ అయినాడంటే ఈ సెకండ్కి తెలియదు, ఆయనకి ముందు కూడా తెలియదు, వెనక్కి తెలియదు. ఈ ప్రజెన్స్ మూమెంట్ ఈ సెకండ్లోనే ఉంటాడు బుద్ధుడు. అంటే ఎంత కాన్షియస్గా ఉంటాడు? అంత కాన్షియస్గా ఉన్న బుద్ధుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఎంత దర్శించుంటాడు. ఏదో ఒక సందర్భంలో పత్రిసారి అంటాడు, బ్రహ్మజ్ఞాని అంటే రమేష్ ముందు కూర్చుంటే గతము తెలుస్తుంది, నాకే వర్తమానం తెలుస్తుంది, భవిష్యత్తు తెలుస్తుంది. ఒక స్టేట్మెంట్ చెప్తాడు. అంటే ఏమి? ఒక గురువుని భవిష్యత్తు తెలుసు, వర్తమానం తెలుసు, గతము తెలుసు, చూస్తేనే. అట్లా బుద్ధుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే, ఫైనల్ వర్డ్స్ ఇవ్వాలంటే ఎంత చెప్పింటాడు? అలాంటి బుద్ధుడు 2500 సంవత్సరాల తర్వాత నీ కళ్ళెదురుగా, నీ సమక్షంలో, నీ ఇంటికి వచ్చి నడిచినాడంటే అలాంటి బుద్ధుడే పత్రిసారి. తనే కన్ఫర్మ్ చేసినాడు, పత్రిసారే నేను బుద్ధ.